యుగ సమాప్తి యొక్క దినాలు ఎలాగుంటాయో ఆయన చెప్పాడంతే. ఎప్పుడు వస్తాను అనేటువంటి మాట ఎవరికి చెప్పలేదు. ఇదిగో ఈరోజు వస్తున్నాను, ఇదిగో రేపు వస్తున్నాను, ఇదిగో ఎల్లుండి వస్తున్నాను, ఇదిగో సంవత్సరం తర్వాత వస్తున్నాను అని ఆయన చెప్పలేదు. ఆ విషయం ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనేటువంటి విషయం ఎవరికి తెలియదు. ఆఖరికి ఆయన కుమారుడికి కూడా తెలియదు. ఆయన కుమారుడికి కూడా ఆయన రాకడ ఎప్పుడో కూడా తెలియదు. చూడండి 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. నేనే చదువుతాను. చదివే వారు వెనక్కు కూర్చుంటే నేనే చదువుకుంటాను. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు. ఎప్పుడు వస్తాడు ఆయన తెలియదు. ఈరోజు వచ్చేయచ్చు, రేపు వచ్చేయచ్చు, ఎల్లుండ వచ్చేయచ్చు, సంవత్సరం తర్వాత వచ్చేయచ్చు. ఎప్పుడు వస్తాడు అనేటువంటి ఐడియా లేదు. ఎప్పుడు వస్తాడు అనేటువంటి ఆలోచన లేదు. ఎప్పుడో ఒక దినాన్ని ఆయన వస్తాడు. ఎలా వస్తాడైనా, ఎలా వస్తాడైనా ఆలోచన చేయండి. ఎలా వస్తాడు? మీరు బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళే కదా, ఈ మాట చెప్తే బాగుంటుందేమో. ఎలా వస్తాడు ఆయన? చెప్పండి. ఆయన రాకడ ఏ విధంగా ఉంటుంది? కెన్ ఎనీవన్, ఎవరైనా కరెక్ట్, దొంగ వల్ల వస్తాడు. ఇంకా ఆయన వచ్చే దినం ఆయన ఎలా వస్తాడు అది కావాలి. రైట్, అది ఎక్కడ ఉంటుంది? 1వ దశలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఆయన ఎలా వస్తాడు అక్కడ చదవండి. ఇంకా బోల్డ్ అని ఉంటాయి అక్కడ. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఆలోచన చేయండి. ఆయన ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అంటే తెలీదు. ఎలా వస్తాడు అని అంటే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, ఎంతమంది ఎత్తబడతారో కూడా నాకు తెలియదు. ఆలోచన చేయండి. ఆయన వస్తాడు. అయితే ఆయన వచ్చే దినం ఖచ్చితం. ఎప్పుడు రాబోతున్నాడు అనేటువంటి విషయం తెలియదు, కానీ ఆయన వస్తాడు, ఇది ఖచ్చితం. అయితే ఇక్కడ నువ్వు నేను ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీకు 30 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, 40 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, 50 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, 70 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. నీవు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నాకు 70 సంవత్సరాల ఆయుష్ని దేవుడిచ్చాడు కాబట్టి నేను నా 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే నేను ఎంత సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను, ఎంత సమయాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నాను అని ఆలోచన చేయాలి. ఎంత సమయం నేను వ్యర్థంగా చేశాను, ఎంత సమయం నేను ఈ లోక సంబంధంగా బ్రతికాను, ఎంత వయస్సులో ఎన్ని సంవత్సరాలు నేను నా జీవితంలో వ్యర్థంగా పాడు చేశాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సింది ఇదే. నా జీవితంలో నాకు 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లో నేను వెనక్కి తిరిగి చూస్తే
దేవుని దగ్గర వాడబడినటువంటి దినాల కంటే ఈ లోక సంబంధంగా బ్రతికిన దినాలే ఎక్కువ. ఇది నా ఒక్కడి జీవితంలో అయితే మనందరి జీవితంలో కూడా అదే ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు పాప సంబంధంగా బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్నటువంటి నీవు నీ యొక్క జీవితాన్ని వెనక తిరిగి చూసుకుంటే నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు అర్థమవుతుంది, ఎక్కడ జారిపోయావో నీకు అర్థమవుతుంది, ఎక్కడ పాపము బ్రతుకుతున్నావో అర్థమవుతుంది, ఎక్కడ దొంగతనం చేసావో, ఎక్కడ వ్యభిచారం చేసావో, ఎక్కడ మోహం కలిగి ఉన్నావో, ఎక్కడ దరిద్రమైనటువంటి బ్రతుకావో సమస్తం నీకు కనిపించినప్పుడు ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటున్నప్పుడు నీ జీవితంలో నీవు పడిపోయినటువంటి క్షణాలు, నీవు జారిపోయినటువంటి క్షణాలు, నీవు ఏదైతే పాపంలో పట్టి పీడింపబడినటువంటి సందర్భాలు నీకు ఈరోజు జ్ఞాపకం వస్తుంటే, ఈ పరిస్థితుల్లో జ్ఞాపకం వస్తుంటే, ఈ సమయంలో జ్ఞాపకం వస్తూ ఉంటే ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు మీలో పనిచేస్తూ ఉన్నాడు. ఏదైతే మీరు పోగొట్టుకున్నారో, ఏదైతే వ్యర్థపరిచారో, ఏదైతే పాపముతో నిండినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో దాన్ని పరిశుద్ధాత్ముడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా దానిని ప్రతిఘటించేటువంటి పని చేయొద్దని మనవి చేస్తూ ఉన్నాను. దాన్ని ధిక్కరించొద్దు అని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నీకు వేలెత్తి చూపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు నీ యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటే దాన్ని అణిచివేయొద్దు అంటున్నాను. అణిచివేస్తే దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానం చాలా అతి దారుణంగా ఉంటుంది. దాని యొక్క పర్యవసానం దారుణంగా ఉంటుంది. ఈ సమయంలో నీలో పరిశుద్ధాత్ముడు ఆలోచన కలిగిస్తూ ఉన్నప్పుడు నీలో రావాల్సింది పశ్చాత్తాపం, నీలో రావాల్సింది మారు మనసు, నీలో రావాల్సింది ఆయన్ని అంగీకరించడం, ఆయనని నీ సొంత రక్షకుడిగా అంగీకరించడం. ఇవి నీ జీవితంలో ఇప్పుడు దాకా లేవేమో, ఇవి ఇప్పుడు దాకా నీ జీవితంలో లేవేమో, నీ పాపం విషయమై పశ్చాత్తాపడలేదేమో, నీలో మారు మనసు కలగలేదేమో, నీలో రక్షణ రాలేదేమో, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. అయితే ఇదే నీ ఆఖరి సమయమేమో చెప్పలేం, ఇదే నీ ఆఖరి రోజేమో చెప్పలేం, ఇదే నీ యొక్క ఆఖరి గడియేమో చెప్పలేం. ఎప్పుడో తీసుకోవచ్చు, ఎప్పుడో అంగీకరించవచ్చు, ఎప్పుడో పశ్చాత్తాపడచ్చు అని అనుకుంటున్నావేమో. ఈ రోజు దాటితే రేపు నీది కాదు, ఈ రోజే నీది, రేపు నాది అనేటువంటి భరోసా ఇచ్చేవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరో లేదు. ఈరోజు దేవుడిచ్చాడు, రేపు నీకు దేవుడు ఇస్తాడో లేదో తెలీదు, నాకు ఇస్తాడో లేదో తెలీదు, మీకు ఇస్తాడో లేదో కూడా తెలీదు. రేపు అన్నది నీది కానప్పుడు రేపు తీసుకుంటానులే అని నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు?